తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ మల్లన్న అయిపోయినావు నువ్విప్పుడు. కాంగ్రెస్ వాళ్ళతోనే మాట్లాడుతా ఉండవు. దానికేమేమి ఇబ్బంది లేదు. సో, ఏమంటే మాట్లాడే ముందు కొంచెం ముందు వెనకల ఆలోచించి మాట్లాడు. నువ్వే గదయ్యా మోదీ పోయి తల వంచిందేసి, ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో పోయేసేసి బీజేపీలో ఉన్నప్పుడు. ఇట్లా భుజం పైన ఉండేటువంటి కండువా చూపించినావు కదా! ఈ కండువాతో నేను హిందీలో కూడా మాట్లాడినావు. ఈ కండువాతో బీజేపీ పార్టీని కట్టేస్తానని చెప్పేసి. నువ్వు ఎట్లైనా కట్టేసుకో. అయినా ఎందుకు నువ్వు అట్లా మాట్లాడేదంతా? తీన్మార్ మల్లన్న అదేమో నంబర్‌లు చెప్పినావు. 776 అన్నావు, 736 మళ్ళీ యుద్ధం మొదలైంది తెలంగాణలో అన్నావు. ఉద్యమనీయాలు అన్నావు. ఏమేమో చెప్పినావు. లాస్ట్‌కి ఏంచి కాంగ్రెస్‌ను తిట్టినావు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంగజీల్చి నల్గొండకు కడతానని చెప్పినావు. తర్వాత రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యం మనకు అవసరమా అన్నావు. కాంగ్రెస్ పార్టీని వచ్చేసేసి తెలంగాణ విభజన సమయంలో భయంకరంగా తిట్టినావు. సో, మళ్ళీ అన్నీ పొగిడేసి ఒక ఎమ్మెల్సీ సీట్‌కి అమ్ముడుపోయేసేసి నువ్వు మోదీది వైష్ణవి కుటుంబమా అని నువ్వు ప్రశ్నిస్తావు. మరి కుటుంబం లేని రాహుల్ గాంధీది వస్తాయి కుటుంబమా? దీని గురించి మాట్లాడు. రాహుల్